స్కై క్యాబ్స్ ఎక్కాను. ఇప్పుడే పైకి వెళ్తుంది క్యాబ్. వెరీ 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 ఎక్సైటెడ్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతిక అడ్డా. ఈ కింద ఉన్న గంటని ఒక్కసారి కొట్టండి. నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఎక్కడికైనా వన్ డే బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి దగ్గరగా ఉన్న ప్లేసెస్లో చిల్ అవుదాం అనుకుంటాం కదా. సో నేనైతే మీ అందరి కోసం బెస్ట్ వాటర్ పార్క్స్ ఇన్ హైదరాబాద్ చేస్తున్నాను. అందులో భాగంగా ఇప్పుడు నేను ఓషన్ పార్క్ కి వచ్చేసాను. గండిపేట ఏరియాలో ఉంటుంది ఈ ఓషన్ పార్క్. బైక్ పార్కింగ్ అయితే 20 రూపీస్ తీసుకున్నారు. నా బ్యాక్ సైడ్ పెద్ద డ్రాగన్ ఉంది. దీనికి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ టికెట్ కౌంటర్ కూడా ఉంది. సో లోపలికి వెళ్ళిపోయి టికెట్ కాస్ట్, టైమింగ్స్, ఏమేం రైడ్స్ ఉన్నాయి అవన్నీ కవర్ చేసేద్దాం. లెట్స్ గో. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతిక అడ్డా. టైమింగ్స్ 11 AM to 7:30 PM. ఓషన్ పార్క్ ఫ్రీ రైడ్స్, వాటర్ రైడ్స్, కిడ్స్ పూల్, రైడ్స్ ఫర్ కిడ్స్, అమ్యూజ్మెంట్ రైడ్స్, ఇంకా కొత్తగా 2 అట్రాక్షన్స్ కూడా యాడ్ అయ్యాయంట. లంచ్ బ్రేక్ స్టాఫ్ కి 2 to 2:30 PM. టికెట్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్. లోపల అన్ని రైడ్స్ ఫ్రీ అంట. ప్రెసెంట్ అయితే నేను లాకర్స్ దగ్గరికి వెళ్తున్నాను. లాకర్స్ దగ్గర నా బ్యాగ్ పెట్టేసుకొని డ్రై రైడ్స్ ఎక్కేసి ఫుల్ ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత వాటర్ రైడ్స్ కి వెళ్ళిపోవడం. లాకర్స్ లో నా బ్యాగ్ పెట్టేసుకున్నాను. 200 రూపీస్ పే చేయాలి. డిపాజిట్ 100 రూపీస్, లాకర్ రెంట్ 100 రూపీస్. లెట్స్ ఎక్స్ప్లోర్ డ్రై రైడ్స్ ఇన్ ఓషన్ పార్క్. ఇక్కడ బంపింగ్ కార్స్ ఉంది, చూద్దాము బంపింగ్ కార్స్ ఎలా ఉంటుందో. ఈ రోజు థర్స్డే కదా, వీక్ డే కాబట్టి ఎక్కువ మంది జనాలు లేరు. సో అందుకనే డ్రై రైడ్స్ అన్ని డ్రైగానే ఉన్నాయి. బంపింగ్ కార్స్ చేశాను, చాలా మజా వచ్చింది. నేను ఒక్కదాన్ని ఉన్నా, నా కోసం కూడా ఆన్ చేశాడు అనమాట. అదొకటి నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఒక చిన్న పిల్లల గేమ్ ఉందంట, స్వింగింగ్ బేర్. అది చూపిస్తాను. స్వింగింగ్ బేర్స్ చిల్డ్రన్ బిలో 4.6 feet ఇంచ్ ఉన్న పిల్లలు మాత్రమే ఎక్కాలి. దీని పక్కనే ఇంకొకటి పెద్దవాళ్ళది ఉంది, క్రేజీ ర్యాంప్. ఈ గేమ్ సింగిల్ గా ఆడడానికి లేదు, మినిమం ఒక 2-3 మెంబర్స్ అయినా కావాలంట. పికాకో ట్రైన్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్. బ్రేక్ డాన్స్ ఇది వచ్చేసి పెద్దవాళ్ళకి. ఓ మై గాడ్, బ్రేక్ డాన్స్ చేసా, చాలా థ్రిల్లింగ్ ఉంది. కళ్ళు తిరిగాయి అనమాట. మంచిగా అనిపించింది, నైస్ ఎక్స్పీరియన్స్. స్కై క్యాబ్స్ ఎక్కితే ఓషన్ పార్క్ మొత్తం కనిపిస్తుందంట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఎక్కాలని. సో చూద్దాం ఎలా ఉంటుందో స్కై క్యాబ్స్. చిన్న పిల్లలు ఎక్కొచ్చు, పెద్దవాళ్ళు ఎక్కొచ్చు, ప్రతి ఒక్కరు ఎక్కొచ్చు. స్కై క్యాబ్స్ ఎక్కాను. ఇప్పుడే పైకి వెళ్తుంది క్యాబ్. వెరీ 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 ఎక్సైటెడ్. లెట్స్ సీ. ఇక్కడ జంపింగ్ ఫ్రాక్స్ ఉంది. ఇది ఓన్లీ చిన్న పిల్లలకి మాత్రమే. సూపర్ జెట్, ఈ గేమ్ వచ్చేసి చిన్న పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. కనిపిస్తుంది కదా, ఇది ఒక సెల్ఫీ పాయింట్. ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు. డిస్కో రైడ్ ఇది కూడా పెద్దవాళ్ళకే, చిన్న పిల్లలు నాట్ అలౌడ్.
ఇప్పుడే నేను డిస్కో రైడ్ చేశాను. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, సో ఇదే డిస్కో రైడ్. స్టార్టింగ్ అయితే చాలా భయపడ్డా ఎంత డేంజరస్ ఉంటుందా అని, బట్ అంత డేంజరస్ అయితే లేదు. చాలా స్లోగా పైకి తీసుకెళ్తున్నారు, చాలా స్లోగా కిందకి డ్రాప్ చేస్తున్నారు అనమాట. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకు ఈ రైడ్ చాలా బాగా నచ్చింది. సో ఓషన్ పార్క్ వస్తే తప్పకుండా ఈ రైడ్ ట్రై చేయండి. ఇక్కడ అన్ని చిన్నపిల్లల రైడ్స్ ఉన్నాయి. ఇది క్యాన్ డోరు, హెలికాప్టర్ రైడ్, పైరెట్ షిప్, సన్ మూన్, చిన్న పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, ఉయ్యాలలు ఉన్నాయి, జారుడు బళ్ళు ఉన్నాయి. బాగుంది. జడే గార్డెన్ ఇది. నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, ఈ చెట్టు చాలా బాగుంది. చెట్టు మీద బొమ్మ వేశారు. ఇంత భయంకరంగా అయితే లేదు. ఫస్ట్ చూడగానే దయ్యం అనుకున్నా. నైస్, చాలా బాగుంది. ఫొటోస్ దిగాలనుకుంటే ఇక్కడ మంచిగా దిగొచ్చు. చైనీస్ బుద్ధుడి బొమ్మ ఉంది. హై స్వింగర్, ఇది కూడా పెద్దవాళ్ళు ఆడే గేమే, బట్ ఇప్పుడు ప్రెసెంట్ మెయింటెనెన్స్ లో ఉంది. సో నాట్ అలౌడ్. టైం ఇప్పుడు 2:20 అలా అవుతుంది. సో నాకు చాలా ఆకలిస్తుంది. ఇక్కడ రెస్టారెంట్ ఉంది. ఫుడ్ అయితే లోపలికి నాట్ అలౌడ్. లగేజ్ చెక్ చేసి మరి పంపిస్తున్నారు. మీకు ఆకలిస్తే ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇక్కడే కొనుక్కొని తినాలి. సో నాకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా ఆకలిస్తుంది. రెస్టారెంట్ కి వెళ్ళిపోయి తినేసి ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని వాటర్ గేమ్స్ కి వెళ్ళిపోదాం. లంచ్ బ్రేక్. వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను, 2 చపాతీలు ఇచ్చారు, కూర, పప్పు, బటర్ మిల్క్ తీసుకున్నా. ఇది బాటిల్ లూజ్ ఉండడం వల్ల మొత్తం ఒలికిపోయింది ఈ ప్లేట్ లోకి. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది. వాటర్ బాటిల్ వచ్చేసి 30 రూపీస్, బయట 20 రూపీస్. బటర్ మిల్క్ 50 రూపీస్ పడింది. బయట అయితే మనకి 20, 25, 30కి వచ్చేస్తుంది. ఇంకా చపాతీ కూడా 90 రూపీస్. 3 కూరలు ఇచ్చారు, 2 చపాతీలు ఇచ్చారు. చపాతీలు అయితే ఇంత సైజు ఉన్నాయి, పెద్దగానే ఉన్నాయి. ఒక పర్సన్ కి సరిపోతుంది. చైనీస్ ఐటమ్స్ ఉన్నాయి, సౌత్ ఇండియన్ మీల్స్ ఉన్నాయి, నార్త్ ఇండియన్ మీల్స్ ఉన్నాయి, అండ్ టీ, కాఫీ, మిల్క్ అవన్నీ ఉన్నాయి. చికెన్ కూడా ఉంది అన్నమాట ఇక్కడ. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఓకే, నాట్ బ్యాడ్, పర్వాలేదు, బాగుంది టేస్ట్ కూడా. లంచ్ చేసేసి ఇంకా నెక్స్ట్ వాటర్ గేమ్స్ కి వెళ్ళిపోదాం. 3 o'clock కి వేవ్ పూల్ స్టార్ట్ అవుతుంది. 3 వరకు అక్కడ ఉండాలి. It's time to explore water rides in Ocean Park. ఫ్రెండ్స్, లంచ్ అయిపోయింది, డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ అయితే వేవ్ పూల్ కి వెళ్తున్నాను. వేవ్ పూల్ వేవ్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 నుంచి 1:30 వరకు, 3 నుంచి 3:30 వరకు, 5 నుంచి 5:30 వరకు. పెండులం ఇది. క్రేజీ క్రుయాస్ అంట ఈ రైడ్. ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా, ఇది క్రేజీ క్రుయాస్. వచ్చేసి టొర్నాడో. ఈ గొట్టంలో నుంచి లోపలికి వెళ్ళిపోయి ఈ రౌండ్ షేప్ ఉంది కదా, ఇక్కడికి వస్తాము. ఇక్కడ నుంచి ఈ చిన్న స్విమ్మింగ్ పూల్ లోకి దూకాలి. చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. 3 రైడ్స్ ఉన్నాయి, మల్టీ లేన్, హరాకిరి అండ్ ఎక్వా స్నేక్ స్లైడ్స్. ఈ రైడ్ చేస్తున్నప్పుడు ఈ అంకుల్ అయితే స్టక్ అయిపోయాడు. ఫైనల్ కిందకి వచ్చాడు. షవర్ డాన్స్ అంట, రెయిన్ డాన్స్ కాదు, షవర్ డాన్స్ అని పేరు పెట్టారు. లేడీస్ పూల్, లేడీస్ చిన్న పిల్లలు బిలో 3.6 హైట్ ఉన్న వాళ్ళు మాత్రమే అలౌడ్.
ఒక 2-3 జారెడ్ బండ్లు ఉన్నాయి, ఒక బకెట్ ఉంది. జలవిహారు బ్లూ థండర్ వాటర్ పార్క్ లో అయితే లేడీస్ పూల్ చాలా పెద్దగా ఉంది. స్ప్లాష్ బకెట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇందులో ఒకటే బకెట్ ఉంది, అది కూడా వాటర్ చాలా తక్కువ వస్తున్నాయి. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఈ లేడీస్ పూల్ మీద. యావరేజ్ అంటే యావరేజ్ ఉంది. ఫ్రెండ్స్, నేను ఓషన్ పార్క్ లో ఉన్న అన్ని రైడ్స్ చూపించేశాను. వాటర్ రైడ్స్ చూపించాను, డ్రై రైడ్స్ చూపించాను. ఎక్కువగా చిన్న పిల్లల రైడ్స్ ఉన్నాయి అన్నమాట. సపరేట్ చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే ఏరియా కూడా ఉంది. ఈ ఉయ్యాల అక్కడే ఉంది. పెద్దవాళ్ళకి ఎక్కువగా లేవు, ఒక 5-6 డ్రై రైడ్స్ ఉన్నాయి. విహార్ తో కంపేర్ చేస్తే ఇక్కడ వాటర్ రైడ్ చాలా ఎక్కువ ఉంది. ఏ రైడ్ కి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అన్ని రైడ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు రేవతి కా అడ్డా.